విశాఖ ఐటీసీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆనందపురం మండలం సౌట్యాం సమీపంలోని ఐటీసీ గోడౌన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. అనురాధ, ఈ మధ్య ఎక్కువగా గోడౌన్స్ లో కావచ్చు, షార్ట్ సర్క్యూట్ కానీ ఇతర కారణాల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సో తెలంగాణలో కూడా చూసాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా. సో దీనికి ఖచ్చితంగా నిర్లక్ష్యం అంటారా? ఏంటి దీనికి కారణం అంటారు? స్వప్నిక, ఈ రోజు విశాఖపట్నం ఆనందపురం మండలం సొంటాం దగ్గర ఉన్న ఐటీసీ గోడౌన్స్ లో అర్ధరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి అగ్నిమాపక శాఖ చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటిదాకా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ కూడా భారీగా ఆస్తి నష్టం అయితే మాత్రం సంభవించింది. దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని అంచనాలు వేస్తున్నారు. హోమ్ నీడ్స్ అప్లయన్సెస్ కి సంబంధించిన గొడవ ఉన్నది. దీంతో ఆస్తి నష్టం ఎక్కువగా ఉండవచ్చు అని అనుకుంటున్నారు. అయితే ప్రమాదం తెల్లవారుజామున 2:30-3 ప్రాంతంలో జరిగిన నేపథ్యంలో ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. అయితే దీనికి సంబంధించి అక్కడున్న స్థానికులు అలాగే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగి ఉండవచ్చును అని చెప్పి అంచనాలు అయితే వేస్తున్నారు. ఇటీవల భారీగా ఎండలు, ఉష్ణోగ్రతల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఒకవేళ అక్కడ ఏదైనా విద్యుత్ వ్యవస్థలో హీట్ ఎక్కిన నేపథ్యంలో జనరేటర్స్ కానీ ఏదైనా అక్కడ మంటలు చెలరేగి ఉండవచ్చునన్న అంచనాలు అయితే వేస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల అగ్ని ప్రమాదాలు అయితే ఎక్కువ అవుతున్న మాట వాస్తవం. ఎందుకనంటే అగ్ని ప్రమాదాల విషయంలో ఏదైతే అగ్నిమాపక శాఖ నిబంధనలు ఇస్తుందో ఒక గోడౌన్స్ కానీ లేకపోతే కమర్షియల్ స్పేసెస్ కానీ వాణిజ్య సముదాయాలు కానీ అక్కడ ఖచ్చితంగా అగ్నిమాపక శాఖకు సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటాయి. అక్కడ వెంటనే వాళ్ళు వాటిలన్నింటినీ కూడా పాటించే అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ కార్మికులు కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన నిబంధనలు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నిబంధనలు, ఇతర శాఖలకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా, అలాగే పెద్ద గోడౌన్స్, పెద్ద ఎక్కువ మోతాదులో సరుకు నిల్వ చేసే కేంద్రాలు కానీ కార్మికులు పనిచేసే చోట కానీ ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. అలాగే ఫోమ్ లైన్స్ పెట్టుకోవాలి వాళ్ళు, అలాగే వాటర్ రిసోర్సెస్ వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ లో చెప్పబడుతూ ఉన్నాయి. ఆ నిబంధన ప్రకారం అక్కడ వాళ్ళు అవి పాటిస్తున్నారా లేదా, ఒకవేళ ఆ పరికరాలు ఉంటే వాటి నిర్వహణ ఏమాత్రం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెడతారు, కానీ వాటిని నిర్వహించే ధోరణిలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు కదా చూసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అన్న ధోరణిలో చాలా మంది యాజమాన్యాలు ఉంటాయి. ఇట్లాంటి భారీ ప్రమాదాలు జరిగినప్పుడు అవి పనిచేయని నేపథ్యంలో వెంటనే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయలేరు. ఈ నేపథ్యంలో భారీగా నష్టమైతే మాత్రం జరుగుతుంది. ఇది ఇటీవల ఎక్కువగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, అది కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా లేదా ఏదైనా ఉద్దేశపూర్వక ఘటనలు ఏమైనా జరిగాయా అన్న దాని మీద ప్రస్తుతం అధికారులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.